ప్రతి ఒక్కరు కూడా మంచంపై నిద్రపోతూ ఉంటారు. మంచానికి సంబంధించి కొన్ని నియమాలుంటాయి. అటువంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఏ దిక్కున తలపెట్టి నిద్రపోవాలి, ఏ దిక్కులో మంచం పెట్టుకోవాలి అనే సందేహాలు చాలానే ఉంటాయి. ఇటువంటి విషయాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. అలానే ఇంట్లో ఎన్ని మంచాలు ఉండాలి అనే దానికి కూడా కారణముంది. చాలా మందిలో 3 అనే సంఖ్యపై కొన్ని వ్యతిరేకమైన భావనలు ఉన్నాయి. 3 ముడిపడదు అని అంటారు. 3 కంచాలలో వడ్డించకూడదంటారు. అలానే 3 దీపాలను వెలిగించకూడదంటారు. అలానే 3 మంచాలు కూడా ఉండకూడదా అని సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఆ సందేహం మీకు ఉంటే ఇప్పుడే దాన్ని క్లియర్ చేసుకోండి. కేవలం ప్రయాణానికి మాత్రమే ఈ 3 సంఖ్య గురించి చెప్పబడింది. కనుక శాస్త్రంలో 3 అనే సంఖ్యకి ఎలాంటి నిషిద్ధము కూడా లేదు. 3 కంచాలలో భోజనం వడ్డించకూడదు, 3 మంచాలు ఇంట్లో ఉండకూడదు అనేది వ్యక్తిగతంగా ఉండే అభిప్రాయమే. కాని శాస్త్రపూర్వకంగా వర్తించదు. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకే మంచంపై పడుకోవాలి. భర్త ఇంట్లో ఉండగా భార్య మరొక మంచంపై కాని కింద కాని నిద్రపోకూడదు. ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా ఒకే మంచంపై నిద్రపోవాలని శాస్త్రం చెప్తోంది. మంచంపై నిద్రించే ముందు మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మంచంపై అనవసరంగా ఎక్కి తొక్కకూడదు. మంచం మీద కూర్చుని తినకూడదు. మంచంపై కూర్చుని తినడం వలన ఇంట్లో సంపద ఎక్కువ కాలం ఉండదు. మంచం అనేది మానవుడికి ప్రపంచంలో ఉన్న సమస్యల్ని, కష్టాలని, బాధల్ని అన్నీ మరిచిపోయి మనిషికి నిద్రని కలిగిస్తుంది. అందుకనే మంచాన్ని తిట్టకూడదని అంటుంటారు.